ఈ వారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ ఇవ్వబోతుంది. అది తెలిసినటువంటి విషయమే. ఈ మరో 450 పోస్టుల కోసం నోటిఫికేషన్తో రెడీగా ఉంది. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లాగా నిలవాలి అని అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 150 మార్కుల పేపర్ ఎకానమీ పేపర్. మెయిన్స్ ఎగ్జామినేషన్ 10కి 10 క్వశ్చన్స్ మన క్లాస్ రూమ్ డిక్టేషన్ ఉండే రావడం. ఆ సిలబస్ పట్టు జాబ్ కొట్టు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. గ్రూప్ 1 ఈజీ, గ్రూప్ 2 కొంచెం టఫ్, గ్రూప్ 3 ఇంకా టఫ్గా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక ప్రాపర్ స్ట్రాటజీగా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఇప్పుడున్న ప్యాటర్న్ కి మనం అడాప్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ లోనే మనకి ఫౌండేషన్ పడాలి సార్. ఈ జనరల్ సైన్స్ అనే పార్ట్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. మెయిన్స్ బాగా రాయాలన్నా కూడా జనరల్ సైన్స్ ని ప్రతి ఒక్కరు చదవాలి. ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవుతే? అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు నార్త్లో, సౌత్లో ఉంది ఎవరు? ఎప్పుడైతే మనకు ప్రిపరేషన్ ఈ స్థాయిలో ఉంటుందో, వై తెలంగాణ హిస్టరీ ఇస్ రిలవెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ కరెంట్ అఫైర్స్ తో పాటు ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అని అంటే దేని మీద ఫోకస్ చేయాలని? మన సిలబస్ లో ఏమైతే ఉన్నాయో దానికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉందా? ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే మనం డైరెక్ట్ గా క్వశ్చన్ చూసాం సార్. ప్రతి ఆన్సర్ కి హాఫ్ మార్క్ 1 మార్క్ పెంచుతాయి. నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? నోటిఫికేషన్ వచ్చే తప్పింది. సో కరెంట్ అఫైర్స్ ఎందుకు స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలంటే చాలా హెవీ కాంపిటీషన్ అవుతుంది సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం యొక్క పాత్ర ఏంటి? ఒక్కసారి కనుక మనం తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్ అయిపోయాము అని అంటే ఓన్లీ యూపీఎస్సీలో ఉండి వాళ్ళు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి మీరు సజెషన్ ఏంటి సార్? ఈ వారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ ఇవ్వబోతుంది. అది తెలిసినటువంటి విషయమే. పలుమార్లు చెప్పారు. ఈ రోజు మాకు వచ్చినటువంటి విశ్వసనీయమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5th కానీ 6th కానీ 7th కానీ 7th లో మాత్రము 563 పోస్టులకి ఏదైతే నోటిఫికేషన్ జరిగి మెయిన్స్ జరిగిందో అక్టోబర్ మాసంలో, దాని రిజల్ట్స్ ఇప్పుడు రాబోతున్నాయి. సో ఈ తరుణంలోనే మరో 450 పోస్టుల కోసం నోటిఫికేషన్తో రెడీగా ఉంది టీజీపీఎస్సీ. సో ఈ 450 నోటిఫికేషన్ని మీరు ఎలా ట్యాప్ చేసి మరో గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఈ మరో నోటిఫికేషన్ ఏదైతే తెలంగాణలో రాబోతుందో గ్రూప్ 1 సంబంధించి మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లాగా నిలవాలి అని అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీ యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి, విధి విధానం ఎలా ఉండాలి అనే దాని మీద ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మన అకాడమీ నుంచి అందరం కలిసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మేము ముందుకు వచ్చాము. మొదటిగా మన శ్రవణ్ సార్ ఎకానమీ చెప్తారు, అండ్ దీక్షిత్ సార్ హిస్టరీ, అండ్ మన భరత్ సత్తార్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు, భరత్ భగవాన్ సార్ కరెంట్ అఫైర్స్, అండ్ శివ మెంటర్ యాజ్ వెల్ as కరెంట్ అఫైర్స్ అనమాట. నేను ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్ చెప్తాను. సో ఈ సందర్భంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ముఖ్యంగా ఈ ఎకానమీ అనేది చాలా టఫ్. అందరు ఏమని అనుకుంటారంటే ఎకానమీ ఎలా చదవాలి, దానికి మనం నంబర్లు గుర్తుంచుకోవాలా, ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చదవాలా అనేటువంటి ప్రశ్న పలుమార్లు విద్యార్థులలో ఉంటుందన్నమాట. సో శ్రవణ్ సార్, ఈ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎస్ సార్. ముందుగా విష్ణు ఐఏఎస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. తప్పకుండా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దిస్ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో, దిస్ అ మోస్ట్ లక్కీ బ్యాచ్ అని అయితే నేను చెప్తాను సార్. ఎందుకంటే మొన్న ఫస్ట్ గ్రూప్ 1 రాసిన వాళ్ళకు ప్రీవియస్ క్వశ్చన్స్ తెలియదు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు, ఎగ్జామ్ లెవెల్ ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు రెండవసారి గ్రూప్ 1 రాయబోయే వాళ్ళకు మాత్రం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నది అనలైజ్ చేయగలుగుతారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ తెలంగాణ పీపుల్. అట్ ద సేమ్ టైం తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 150 మార్కుల పేపర్ ఎకానమీ పేపర్. ఈ 150 మార్కుల్లో 50 మార్కులేమో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉంటాయి, 100 మార్కులు మాత్రం కోర్ ఎకానమీ డైమెన్షన్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొన్న తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 10 out of 10 సార్ హిట్ రేట్.
మన మెయిన్స్ ఎగ్జామినేషన్ 10కి 10 క్వశ్చన్స్ మన క్లాస్ రూమ్ డిక్టేషన్ ఉండే రావడం ఆ రిఫ్లెక్షన్ పీడిఎఫ్ కూడా మనం పెట్టాం. రిఫ్లెక్షన్ పీడిఎఫ్ ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంది మన గ్రూప్ 1 మెయిన్స్ దాదాపుగా more than 1000 స్టూడెంట్స్ మన దగ్గర నుండి రాశారు సార్. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర నుండి సెలెక్షన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ సెకండ్ గ్రూప్ 1కి యాజ్ సర్ సైడ్ గ్రూప్ 1లో ఎకానమీ ఇస్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎకానమీ ఇట్స్ జస్ట్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అయితే ఫస్ట్ నేను చెప్తాను. ఎకానమీలో మనకు నేషనల్ ఇన్కమ్ అనగా జాతీయ ఆదాయం అంటాం. దీనిపైన ఫస్ట్ కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం నిరుద్యోగిత అంటాం. మనీ అండ్ బ్యాంకింగ్ అంటాం. టాక్సేషన్, బడ్జెటింగ్ అంటాము. ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ఈ 5 చాప్టర్లు చదివితే ఇండియన్ ఎకానమీ అయిపోతుంది. స్పెసిఫైడ్ సిలబస్ అయితే మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మెన్షన్ చేసినారు కాబట్టి ఆ సిలబస్ పట్టు జాబ్ కొట్టు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సిలబస్ పైన కమాండ్ ఉంటే గ్రూప్స్ ఎగ్జామినేషన్లో ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి పాయింట్ని డీకోడ్ చేసుకొని దానికి సంబంధించి, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ దీర్ఘకాల ప్రణాళిక కాబట్టి ప్రతి పాయింట్కి ఒక డీటెయిల్డ్ నోట్స్ అనేది ఉండాలి. జనరల్ ఎస్సే స్థాయిలో మీకు జాతీయ ఆదాయానికి సంబంధించి నోట్స్ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు అడ్రస్ చేయగలుగుతారు. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టిడ్బిట్స్ని కూడా మీరు ఈజీలీ అబ్జర్వ్ చేయగలుగుతారు. ఒకటి ఏంటంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 ప్రిలిమ్స్ జరిగినాయి సార్. 2 పాత గవర్నమెంట్లో, ఒకటి కొత్త గవర్నమెంట్లో జరిగినటువంటి 3 ప్రిలిమ్స్లో కూడా ఎకానమీ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే అడిగినారు. కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే యూపీఎస్సీ ప్యాటర్న్ని ఫాలో అవుతుందో అలాంటి, ఎందుకంటే మొన్న గ్రూప్ 1 ఎకానమీ క్వశ్చన్స్ వేర్ వెరీ ఈజీ, గ్రూప్ 2 వాజ్ వెరీ టఫ్, గ్రూప్ 3 వాజ్ ఈవెన్ వెరీ టఫ్. అంటే స్టాండర్డ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సార్, గ్రూప్ 1 ఈజీ, గ్రూప్ 2 కొంచెం టఫ్, గ్రూప్ 3 ఇంకా టఫ్గా మనకు పేపర్ ఏదైతే డిజైన్ చేస్తున్నారో. కానీ నెక్స్ట్ అయితే ఇప్పుడు కొత్త చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు యూపీఎస్సీని ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. ఆ ప్యాటర్న్ని తెలంగాణ గ్రూప్ 1లో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి యూపీఎస్సీ లైన్స్లోనే ఎకానమీని అయితే మనం ఎకానమీ మాత్రమే కాకుండా అదర్ సబ్జెక్ట్స్ని కూడా అదే డైమెన్షన్లో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో సిలబస్ పైన కమాండ్ తెచ్చుకొని మీ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎంత నీట్గా ఉంటే ఎకానమీ పైన అంత మంచి పర్ఫెక్షన్ అన్నది మీరు తీసుకోవచ్చు. ఈ ఎకానమీలో నంబర్స్ ఎక్కువ గుర్తుంచుకోవాలి అని అంటారు, నిజమేనా సార్? ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అయితే డేటాబేస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో గుర్తు పడితే చాలు అని చెప్తాను సార్. నెంబర్స్ ఏవైతే ఉంటాయో అది కరెక్టో కాదో మీరు ఎగ్జామినేషన్ ఐడెంటిఫై చేయగలిగితే దట్ విల్ బి ఇనఫ్. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం ఆ డేటాని మీరు రెప్లికేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆన్సర్కి కూడా ఒక డేటా లేదా 2 డేటాని, ఒక కరెంట్ ఈవెంట్ని కనుక మీరు అడ్రస్ చేయగలిగితే డెఫినెట్లీ అది ఒక మెచ్యూర్డ్ ఆన్సర్గా, ఒక సెలెక్టివ్ ఆన్సర్గా, అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రాసేటటువంటి ఆన్సర్గానైతే మనం చెప్పవచ్చు. అండ్ ఆ డేటా కోసం లేటెస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, ఈ సర్వే డాక్యుమెంట్స్ని నేను ఏదైతే చాప్టర్స్ క్లాస్లో చెప్తానో ఆ చాప్టర్స్ మాత్రం చదివితే సరిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, యూనియన్ గవర్నమెంట్లో కావచ్చు, ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసింది యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం కాదు. ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్ఫార్మెన్స్ని చూపించడానికి. దాంట్లో మన సిలబస్ ఆధారంగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటే చాలా చక్కగా చెప్పారు సార్. సార్ భరత్ సత్తార్ సార్, ఈ మొన్న పేపర్ 5 చూసుకుంటే గ్రూప్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటే అందరు సెక్షన్ సి ఈజీగా ఉంటుందేమో అని చెప్పేసి డేటా ఇంటర్ప్రిటేషన్ చదవలేదు. సో సెక్షన్ సి అది సూపర్ టఫ్ కూడా కాదు, సూపర్ టఫ్ వచ్చేసరికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టఫ్ అనుకున్న వాళ్ళందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీ, బయోటెక్నాలజీ పార్ట్ సెక్షన్ 2లో. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక ప్రాపర్ స్ట్రాటజీగా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అందులో మాక్సిమం మార్క్స్ రావాలి అంటే? షూట్ సార్, మొన్న అడిగిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మనకు చూస్తే అది ప్యూర్లీ అనలైటికల్ ప్యాటర్న్ లో ఉంది మెయిన్స్. సో ఎవరైతే కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండి దానికి సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అంటారో వాళ్ళు మాత్రమే మనం అడిగినటువంటి క్వశ్చన్స్ కి ప్రాపర్ ఆన్సర్ రాయగలిగారు. సో అలా కాకుండా క్వశ్చన్ టు ఆన్సర్ బట్టి కొట్టే ప్యాటర్న్ ఎవరైతే ఫాలో అయ్యారో, చాలా ఏళ్ల నుంచి గ్రూప్ 1లో ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే మనం ముందే ఒక ప్రతి యూనిట్ నుంచి ఒక 50 క్వశ్చన్లు 100 క్వశ్చన్లు అనుకొని వాటిని బట్టి కొట్టి పోతూ ఉండేవాళ్ళు. కానీ మొన్న జరిగిన ఎగ్జామినేషన్ లో మాత్రం ఆ ప్యాటర్న్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కొంత డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఇప్పుడున్న ప్యాటర్న్ కి మనం అడాప్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ లోనే మనకి ఫౌండేషన్ పడాలి సార్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనకి ఇచ్చిన సిలబస్ లో క్లియర్ గా మనకు చూస్తే థర్డ్ కాంపోనెంట్ లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. ఈ జనరల్ సైన్స్ అనే పార్ట్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. మామూలుగా అది యూపీఎస్సీలో కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ,
సో ఎవరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటివి చదవరు. సో ముఖ్యంగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ఫౌండేషన్ రావాలన్నా, మెయిన్స్ బాగా రాయాలన్నా కూడా జనరల్ సైన్స్ ని ప్రతి ఒక్కరు చదవాలి. సో ఫస్ట్ నుంచే మనం ఇప్పటి నుంచే ఎగ్జామినేషన్ కి, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకా 1 year ఉంది అనుకుంటే ఇప్పటి నుంచే మనం బయాలజీని, కొంతవరకు కెమిస్ట్రీ పార్ట్ ని, ఫిజిక్స్ లో ఆ కోర్ ఏరియాస్ పైన కొంత ఐడియా తెచ్చుకుంటే అదంతా మనకి టెక్నాలజీ పార్ట్ లో హెల్ప్ అవుతుంది. రేపు ఉదయం మనం మెయిన్స్ లో స్పేస్ టెక్నాలజీని అర్థం చేసుకోవాలన్నా, ఎనర్జీ సెక్టార్, న్యూక్లియర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డిసిఎస్, ఇవన్నీ మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ లెవెల్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. మోర్ ఓవర్ మన వచ్చినటువంటి 3 ప్రిలిమ్స్ లో మీరు చెప్పినట్లు చూస్తే మెజారిటీగా 150 మార్కుల్లో 25 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫ్లుయెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్, మెయిన్ రీజనింగ్, ఆ 3 కలిపే దాదాపుగా 150లో 50, 1/3 ఆఫ్ ది పేపర్ ఇవే ఉన్నాయి సార్. సో వాటిని ఎవరైతే నెగ్లెక్ట్ చేసింటారో కనీసం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేనటువంటి పరిస్థితి. సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం సో ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి కొంత బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుంచి కొంత నేర్చుకుంటూ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎనర్జీ సెక్టార్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇలాంటివన్నీ ఒక 2-3 నెలలు దానిపైన కొత్తగా వచ్చేవాళ్ళు దానిపైన ఫోకస్ చేయాలి. తర్వాత దాన్ని మెయిన్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ లో సో ఏ విధంగా మన క్వశ్చన్స్ ఎలా అడిగారు, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలా అడగచ్చు. మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 1 లో మనం ప్రిడిక్ట్ చేయగలవచ్చు. సో మనకి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ ని తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మెయిన్స్ లో క్వశ్చన్ ఎలా రావచ్చు, దాని అప్లికేషన్స్ ఎలా అడగచ్చు, దాని కాన్సెప్ట్ ఎలా ఉండొచ్చు, ఆ కాన్సెప్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఏదైనా గవర్నమెంట్ కొత్తగా స్కీమ్ ని, పాలసీని ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే సో వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి, ఇలా 360 డైమెన్షన్ లో మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మెయిన్స్ లో మీరు అన్నట్లు ఒకవేళ డేటా ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అలాగే వచ్చినా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్కరిని కాపాడేదానికి స్కోప్ ఉంది. మనం ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రాపర్ గా ప్రిపేర్ అంటారో వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ అంటారు. ఎందుకంటే ఆ 50 మార్క్స్ ఎవరు చేయలేరు ఉన్న లిమిట్ టైంలో. బట్ ఈ 100 మార్క్స్ లో 60% అయితే సాటిస్ఫై చేయొచ్చు. 100కి 80 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడున్న ప్యాటర్న్ లో ఇంపాసిబుల్. బట్ 60 మార్క్స్ మనం కొంత ప్రతి ఆన్సర్ మనం కొంత ప్రాపర్ గా రాస్తే మాత్రం 10 మార్కులకి 6 మార్కులు వేయడం జరుగుతుంది సార్. మనం చూడొచ్చు అప్కమింగ్ డేస్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. మన దగ్గర నేను చెప్పినటువంటి క్లాసెస్ లో ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ రిఫ్లెక్ట్ అయింది సార్. ఈవెన్ ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను స్పెషల్ క్లాస్ యూట్యూబ్ లో నేను చెప్పాను. ఏవైతే నేను చెప్పానో అవన్నీ నెక్స్ట్ రోజు క్లియర్ గా రిఫ్లెక్ట్ యూట్యూబ్ లో ప్రూఫ్ తో సహా ఉంటుంది కావాలంటే నా వీడియోలో ప్లే. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో కూడా ఇదే ప్యాటర్న్ ని మనం ఫాలో అవుతాం సార్. ఖచ్చితంగా సార్. సార్ థ్యాంక్ యూ సార్. సో దీక్షిత్ సార్, ఈ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఈ ఎలా ప్రిపేర్ అవుతే మాక్సిమం స్కోర్ చేయగలరు విద్యార్థులు? దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ ప్రజెంటేషన్ సార్. చాలామంది భయపడుతూ ఉంటారు రీజనల్ హిస్టరీ చదవాలి అంటే, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ ఏ మ్యాగ్నోనిమస్ టాపిక్. వేర్ మీరు చదివే తెలంగాణ హిస్టరీ కావచ్చు, లేకపోతే లోకల్ రీజనల్ హిస్టరీ కావచ్చు, అది కూడా సబ్జెక్టే కదా పార్ట్ అనేది. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టడీ ద కాంబినేషన్. కాంబోగా చదివితే బాగుంటుంది, అర్థం కూడా బాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ వాంట్ టు స్టడీ ద శాతవాహనాస్ ఇన్ తెలంగాణ హిస్టరీ, ఫస్ట్ అండర్స్టాండ్ శాతవాహనాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వేర్? మౌర్యన్స్. సో మౌర్యన్స్ మనకి అర్థమైతే సేమ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఫాలోడ్ బై శాతవాహనాస్. మన క్వశ్చన్ చూడండి, లాస్ట్ గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్స్ కూడా అన్ని బేసిక్ క్వశ్చన్స్. ఈ ఆన్సర్ చేయడానికి యూ నాట్ బి అన్ హిస్టరీ ఎక్స్పర్ట్, బట్ మీరు కంపారిటివ్ ఆన్సర్స్ చదవాలి. ఉదాహరణకి అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు నార్త్లో, సౌత్లో ఉంది ఎవరు? శాతవాహన శ్రీముఖుడు అర్థం కావాలి మీకు. దిస్ బేసిక్ అండర్స్టాండింగ్ హ్యాస్ టు బి డన్. బాబర్ ఎప్పుడైతే భారతదేశం దండయాత్ర చేస్తున్నారో అప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న బహమాని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? తులు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దీస్ ఆర్ ద కంటెంపరీ క్వశ్చన్స్. ఎప్పుడైతే మనకు ప్రిపరేషన్ ఈ స్థాయిలో ఉంటుందో యూ ఫీల్ మోర్ మోటివేటెడ్ టు లెర్న్ అబౌట్ ఫ్యాక్ట్స్. అండ్ హిస్టరీ సేమ్ లైక్ అదర్ సబ్జెక్ట్స్, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. మరి ఫ్యాక్ట్స్ని మనం కనెక్టింగ్ డాట్స్గా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ సే ఎగ్జాంపుల్, గుప్తుల కాలంగానే చదువుతున్నప్పుడు అండర్స్టాండ్ దట్ గుప్తా, ఆఫ్టర్ దాట్ గుప్తా ఎరా మనకి నగరాజ్ శైలి టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. దాని తర్వాత నార్త్ లైన్ లేదు, ఇట్ ఫ్లో టు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ దట్ ఈస్ వాట్ యూ గోయింగ్ టు కాల్ ద్రవిడియన్ స్టైల్ అండ్ వెసరా స్టైల్. మరి వెసరా స్టైల్ మనకు గుర్తొచ్చేది చాళుక్యన్స్. అంటే నువ్వు తెలియకుండా చాళుక్యన్ చదివేసావు ఇక్కడ, జస్ట్ నువ్వు ఆ ప్రాక్టీస్ రిఫర్ చేస్తూ ఉండాలి. సిమిలర్లీ వెన్ యూ టాక్ అబౌట్ పల్లవాస్ అండ్ చోలాస్ ఆర్ గోయింగ్ టు బి దో నాట్ సో స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు తెలంగాణ హిస్టరీ, బట్ దే హ్యాడ్ ఎఫెక్ట్ ఇన్ చాళుక్యన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఫార్మ్స్. సో మనం కల్చర్ చదువుతున్నప్పుడు కూడా ట్రై టు మేక్ ఎ కాంబినేషన్, and that combination study can definitely help you to understand why Telangana history is relevant in Indian history. అప్పుడప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే చాలా బాధేస్తుంది. సోషల్ రిఫార్మర్స్ మనం చదువుతున్నప్పుడు తెలంగాణ సోషల్ రిఫార్మర్స్ని ఇనిషియేటివ్ పుస్తకాలు చెప్పాలా అంటే ఇప్పటికి కూడా అది ఇంకా ఒక వెలుతుగానే ఉంది. అండ్ దర్ ఇస్ హై పాసిబిలిటీ మేబీ టుమారో యూపీఎస్సీ కెన్ ఆస్క్ అబౌట్ భాగ్యరెడ్డి వర్మ.
స్కోప్ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఒక్క క్వశ్చన్ రాలేదు మనకి. ఈ రోజు వరకు సమ్మక్క సారక్క జాతర గురించి యూపీఎస్సీ పేపర్లో ఒక క్వశ్చన్ రాలేదు, విచ్ ఇస్ అఫీషియలీ కన్సిడర్డ్ టు బి తెలంగాణ స్టేట్ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్ బై ది వే. మరి ఇలాంటి ఏరియాస్ని మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. మరి నువ్వు చదువుతున్నప్పుడు వాట్ ఇస్ ద పర్పస్ నాట్ టు బికమ్ హిస్టరీ ఎక్స్పర్ట్ బట్ రాదర్ ఇన్ అడ్మినిస్ట్రేటర్. అంటే సమ్మక్క సారక్క జాతర దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం, కల్చరల్ ఫ్యూషన్ ఏరియాస్ ఏమున్నాయి, దట్స్ వై వీ హావ్ టు ఫోకస్ ఆన్. గంగా యమున తహజీబ్ అంటాం మనం తెలంగాణ హిస్టరీ మాట్లాడుతుంటే. సో వాట్ ఈస్ తెలంగాణ, సౌత్ ఆఫ్ నార్త్ ఇండియా, నార్త్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో దెన్ యూ డోంట్ సీ కుతుబ్ షాహీస్ as different, rather the extension of Baimani. You don't see Nizam as a different, rather you see extension of Mughals. So Mughal administrative structure నీకు అర్థమవుతుంటే then you understand what is ఫర్మాన్, what is ఇక్తాదారి, what is ఇనాందారి. ఇవి కొత్త పదాలు కావు. కానీ ఎవరైతే యూపీఎస్సీ పర్స్పెక్టివ్ అంటే ఇండియన్ హిస్టరీ చదవకుండా డైరెక్ట్గా తెలంగాణ హిస్టరీ మొదలెడతారో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ఈ పదాలు ఏంటో అర్థం కాదు వాళ్ళకి. సో దట్ ఈస్ అ గుడ్ ప్రజెంటేషన్. నువ్వు చదివేటప్పుడు కాంబో చదువు, ట్రై టు అండర్స్టాండ్ యాన్షియంట్ తెలంగాణ హిస్టరీ, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దాన్ని ఎలా మనం రిలేట్ చేయగలుగుతాం. అండ్ వన్స్ యూ డూ దట్ కంపేర్ అనాలిసిస్, క్వశ్చన్ ఏ స్థాయిలో వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చాలా చక్కగా చెప్పారు సార్. సో రెండు ఫ్యూజన్ ఇండీడ్ వెరీ మచ్ సార్. ఫ్యూషన్ భక్తి సెన్స్ కూడా చెప్పింది అదే కదా, ఫ్యూషన్ వెళ్ళాలి మనం అని చెప్పేసి. భరత్ సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇండియన్ కరెంట్ అఫైర్స్ తో పాటు ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అని అంటే దేని మీద ఫోకస్ చేయాలని అంటారు సార్? కరెంట్ అఫైర్స్ వరకు వస్తే మనము ఏ సబ్జెక్ట్ మనం చదివితే ఆ సబ్జెక్ట్ దాంతో లింక్ చేసి కరెంట్ అఫైర్స్ చదవాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, మనం లాస్ట్ టైం మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ ఓవర్ రీచ్, అవి పార్లమెంటరీ కమిటీస్, ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో ఉన్న స్టాటిక్. సో మనము మన సిలబస్ లో ఏమైతే ఉన్నాయో దానికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉందా, సో అలా అయితే మెయిన్స్ మనకి ఎక్కువ అవుట్పుట్ అనేది వస్తుంది. దాంతో పాటు ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే మనం డైరెక్ట్ గా క్వశ్చన్స్ చూసాం సార్. తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవనియండి, ఆర్ఎల్స్ ఇండియన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఆ స్టాటిక్ పార్ట్ తో కలిపి చదవాలి. ఎకానమీ అయితే ఎకానమీ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పార్ట్ తో కలిపి చదవాలి. ఎలా అయితే మనము ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ లోనే ఆల్రెడీ ఆ ఇండివిజువల్ కరెంట్ అఫైర్స్ అనేది శ్రావణ్ సార్ ఎకానమీ కవర్ చేస్తున్నారు, భరత్ సార్ సైన్స్ అండ్ కవర్ చేస్తున్నారు. సో అందులో మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్ గా ఉంటే మనం దానికి కూడా సపరేట్ గా క్లాసెస్ అనేది రన్ చేస్తాం. సో ఇది హెల్ప్ చేస్తుంది సార్. ఓకే, మరి నోట్ మేకింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? నోట్స్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ రోజు న్యూస్ పేపర్ చూసుకుంటూ? సార్ ఒకటి సార్, మనకి టైం ఉండి మనం లగ్జరీగా ఉంటే ఏదైనా చేస్తారు, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిలేటివ్ గా వాటికి తక్కువ. ನಾವು ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ దాని మీద కంపైలేషన్స్ చేసేసి అన్ని రెడీగా ఉంచుతున్నప్పుడు మనం చేయాల్సిన యూజ్ లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ కొన్ని వాటికి పక్క నోట్స్ చేసుకోవాలి సార్. ఇందాక నేను చెప్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఉంది, దానికి కరెంట్ అఫైర్స్ నేను మెయిన్స్ లో మంచిగా రాయడానికి కరెంట్ అఫైర్స్ నుండి వచ్చిన అనూప్ బర్న్వాల్ కేసు నేను నోట్ చేసుకోవచ్చు. సో ఏదైతే నేను నోట్స్ మెయింటైన్ చేస్తాను 2 పేజ్ 3 పేజ్ నోట్స్ ఫర్ ఎవ్రీ సిలబస్ పాయింట్, అందులో నేను యాడ్ చేసుకోవడానికి బాగుంటాయి సార్. ఇవి డేటా కానీ ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఆన్సర్ కి హాఫ్ మార్క్ 1 మార్క్ పెంచుతాయి. సో ఇలా కరెంట్ అఫైర్స్ ని ఎలా చూడాలి సార్? ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. ఇప్పుడు అవసరం నేను ప్రతిదీ చదివితే కరెంట్ అఫైర్స్ బైబుల్ అవుతుంది సార్, అంత పెద్దది అవుతుంది. అంటే సార్ ప్రతి మెటీరియల్ కి స్టిక్ నోట్స్ లాంటివి యాడ్ చేస్తే చాలు. మనము A4 షీట్స్ ప్రతి సబ్జెక్ట్ కి పెట్టుకుంటే సో A4 షీట్ లో యాడ్ చేసుకోవచ్చు మనం. అప్పుడు మనము బర్డెన్ అవ్వకుండా ఉంటాం సార్. నెక్స్ట్ టైం చదివినప్పుడు ఏం చేస్తాం, స్టాటిక్ చదివేటప్పుడే దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్ లోనేమో కరెంట్ అఫైర్స్ సపరేట్ సబ్జెక్ట్ కింద చూడడం మానేస్తాం అప్పుడు. సో శివ సార్ మనతో ఉన్నారు. ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ 2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ క్లియర్ చేశారు. సో శివ సార్ని మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, నోటిఫికేషన్ వస్తే తప్పించి నేను చదవా, నాకు నోటిఫికేషన్ రావాలి అనుకునే వాళ్ళకి సమాధానం ఏమంటారు? సార్ అయితే మనకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే యూపీఎస్సీ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మీ ప్రిపరేషన్ కంటిన్యూస్ గా ఉండేది ఇప్పటి వరకు కూడా. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో కంటిన్యూస్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మనకి పర్సెప్షన్ వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే ఎగ్జామ్ జరుగుతుందా అని. అయితే ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎగ్జామ్ జరిగింది, మీరు అన్నట్టు 450 పోస్ట్ మళ్ళీ ఉన్నాయి. సో నోటిఫికేషన్ వస్తేనే చదవాలనేది చాలా తప్పు సార్. యాజ్ వీఆర్ యాంటిసిపేటింగ్, సో ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే మనం అహెడ్ ఆఫ్ ద రేస్ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు 500 పోస్ట్ అయినా 2-3,000 మంది చాలా గట్టిగా పోటీ పడే వాళ్ళు ఉంటారు, చాలా స్ట్రాంగ్ పోటీదారులు ఉంటారు. సో వీళ్ళకంటే మనం ముందు అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఎర్లీ స్టార్ట్అప్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇందాక సార్ చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఎందుకు స్పెసిఫిక్ గా ఫోకస్ చేయాలంటే, కరెంట్ అఫైర్స్ వల్ల కొన్ని క్వశ్చన్స్ రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి మన దగ్గర. సరే ఈసారి డిలిమిటేషన్ మీద ఎక్కువ న్యూస్ లో ఉంది. సో మనం దాని గురించి ఆర్టికల్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెడీ పెట్టుకుంటే
మామూలుగా వ్యక్తికి 5 వస్తే మనకు 7 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే AI మీద ఈ మధ్య ఎక్కువ న్యూస్ జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం ఎక్కువ డెప్త్ తెచ్చుకోగలిగితే, మంచి ఆన్సర్ రెడీ చేసుకోగలిగితే మళ్ళీ సిమిలర్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో డెఫినెట్లీ మనం ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో మనకి గ్యారంటీగా నోటిఫికేషన్ కనపడుతున్నప్పుడు మనం ల్యాగ్ అయిపోతాం మిగతా వాళ్ళతో. బికాజ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాట్ ఆఫ్ UPSC aspirants ఆల్సో రైటింగ్ దిస్ TSPSC. ఇంకో డౌట్ ఉంది సార్, ఈ TSPSC aspirants కానీ APPSC aspirants కానీ ఈ UPSC aspirants కాంపిటీషన్ ఇస్తున్నారంటారా? చెప్పాలంటే చాలా హెవీ కాంపిటీషన్ అవుతుంది సార్. ఎందుకంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ మారిపోయింది కదా సార్. ఇది వరకు ఏంటంటే APPSC అనేది కొంచెం స్టాటిక్ ఉండేది, కొంచెం UPSC వాళ్ళు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు UPSC ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి అది ఈజీ అవుతుంది. అయితే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ హిస్టరీ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాం, కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ ఒక 2 నెలల టైం ఇస్తే అది కూడా కవర్ చేసేస్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? సేమ్ ఉందంటారా APPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 1, UPSC? ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ అప్రిషియేట్ అండి. దీనికి గల మన అబ్జర్వేషన్ ఏంటంటే, వెన్ యూ అప్లై యూ ఎంటర్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ అట్ ద గ్రూప్ లెవెల్ ఆర్ అట్ ద సెంటర్ లెవెల్, UPSC లెవెల్ వెళ్తే డౌన్ ద లెవెల్ వాట్ హ్యాపెన్, ద క్రీమ్ లెవెల్ ఈస్ అనేబుల్ టు టచ్. అంటే మీరు అసిస్టెంట్ కలెక్టర్ అయ్యారు UPSC నుంచి, ఇక్కడ మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఈ మధ్య వ్యత్యాసం చాలా ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ కూడా. స్టేట్ గవర్నమెంట్స్ మన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పటి నుంచి మాట్లాడుతున్నారు, ట్రై టు క్రియేట్ ఏ బెటర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అది కనుక జరిగితే ఏమవుతుందంటే, సో దట్ గవర్నెన్స్ విల్ బి ఈజీ. మరి అలాంటప్పుడు మరి గ్రామీణ విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది ఉండదంటారా శ్రవణ్ సార్? మనకు తెలుసు గ్రాస్ రూట్ లెవెల్ ఏమున్నదన్నది. ఈ తెలుగు మీడియం విద్యార్థులకి, గ్రామీణ విద్యార్థులకి మరి UPSC aspirants కాంపిటీషన్ వస్తే మరి ఇబ్బంది ఉంటుందా ఉండదా? సార్ డెఫినెట్లీ అది కొంచెం అయితే డెఫినెట్లీ UPSC వాళ్ళు అన్ని UPSC aspirants, ఎందుకంటే వాళ్ళకు దేశవ్యాప్తంగా 1000 వేకెన్సీలు, ఉత్తర తెలంగాణలో మనకు 500 వేకెన్సీలు కాబట్టి న్యాచురల్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. బట్ ఇట్స్ నాట్ లైక్ అ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్స్ లైక్ వాళ్ళు రీజనల్ సబ్జెక్ట్స్ లో వాళ్ళు చదవడం కంటిన్యూ చేస్తున్నారు. TSPSC aspirants ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాకే నేను చదువుతాను అన్నారు. ఇది మెయిన్ తేడా. వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు లెవెల్లో ఉన్నారు. మీరు కనుక ప్రిపరేషన్ లోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గట్టి కాంపిటీషన్ ఇస్తారు. సో దయచేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే మీరు సాగరంపాలంటారు. అంతే సార్. నా అంచనా ప్రకారం ఇప్పుడు రాబోయే 560 రిజల్ట్స్ లో, ఇప్పుడు రిజల్ట్స్ లో దాదాపుగా 200 రిజల్ట్స్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉండబోతున్నారు సార్. తప్పకుండా వాళ్ళు ఉంటారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఎడ్జ్ అనేది ఎగ్జామినేషన్ లో ఉంటుంది. వాళ్ళు ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో సార్, తెలుగు మీడియం విద్యార్థులు ప్రత్యేకంగా వాళ్ళు ప్రెజెంట్ చేసినట్టు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఈ మధ్య చేయలేకపోతున్నారు. ఓకే, దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ యాక్సెంట్ అంటాం కదా, దట్స్ ప్లేస్ అడ్వాంటేజ్ సార్. యాస అనేది ఖచ్చితంగా ఇట్ టేక్స్ అన్ అడ్వాంటేజ్. మేము మొన్న మేము జరిగినప్పుడు శ్రవణ్ సార్ మేము తెలుగు మీడియం పేపర్ కరెక్షన్ చేసాం అనమాట. అప్పుడు చాలా ముచ్చటేసింది, భాష నేర్చుకున్నట్టు అనిపించింది. సో ఇంకో క్వశ్చన్ సార్, లైక్ ఇప్పుడు మమ్మల్ని అందరిని అడిగారు మీరు, లైక్ తెలంగాణ ఉద్యమం యొక్క పాత్ర ఏంటి సార్ ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్? సో ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ పేపర్ 6, నేను మూమెంట్లోకి వెళ్ళకుండా ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్తాను. పేపర్ 6లో మనకి 150 మార్కులకు ఉంటుంది. అందులో పేపర్ 1 సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 తీసుకుంటే స్కోరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ మిగతా పేపర్స్ చూస్తే చదవడం కష్టం. ఒక్కసారి కనుక మనం తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్ అయిపోయాము అని అంటే ఇక ఆ ప్రతి ప్రశ్నకి జవాబు రాసే విధంగా తయారవుతాం మనం. కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ఇదేంటి కొత్త టాపిక్ ఏంటనే ప్రశ్న ఎదురవ్వదు, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్. సో ఇప్పుడు కూడా 563 పోస్టులకు మనం జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా తెలంగాణ మూమెంట్ పేపరే స్కోరింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తెలంగాణ మూమెంట్ పేపరే అది స్కోరింగ్ అవుతుంది, గ్రూప్ 2 అయితేనేమి, గ్రూప్ 3 అయితేనేమి. సో ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎవరైనా కూడా మీ ప్రిపరేషన్ తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ అయితే మాత్రం 100% ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ తెలంగాణ మూమెంట్ మాత్రం నేనే చెప్తున్నాను, మన అకాడమీలో కొంచెం మంచి పేరే వచ్చింది సార్. ఇంకోటి ఇక్కడ ఒక యాడ్ చేద్దాం అనుకున్నా సార్. అయితే కొంతమంది మీరు అన్నట్టు నోటిఫికేషన్ వచ్చాకనే చదువుదాం అనుకుంటారు కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాలిటీ, సైన్స్ అంటే అక్కడ కొంచెం కరెంట్ ఉంటుంది, సరే మనం వెళ్ళి కొద్ది చదువుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ మూమెంట్ అనేది స్టాటిక్, అందులోంచి కొత్తగా కరెంట్ యాడ్ చేసేది పెద్దగా ఏముండదు. అలాగే తెలంగాణ హిస్టరీ కూడా కొంతవరకు స్టాటిక్ గానే ఉంటుంది, కొత్తగా యాడ్ చేసేది ఉండదు. నేనేమంటే తెలంగాణ మూమెంట్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. బికాస్ గ్రూప్ 2, గ్రూప్ 1 లో కూడా ఇది ఒక సెపరేట్ పేపర్ అయిపోయింది, హెవీ వెయిటేజ్ ఉంది నా దృష్టిలో. సో కొంచెం అది గుర్తుపెట్టుకుని నోటిఫికేషన్ ముందే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసేసుకోండి, అన్ని స్టార్ట్ చేయండి. బట్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు తెలంగాణ మూమెంట్ అంటారు, బికాస్ హైలీ స్టాటిక్ కాబట్టి. సార్ తెలంగాణ మూమెంట్
ఎంత చదివినా June 2nd, 2014 ఎండ్ అయిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ అ పాయింట్ ఇన్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఎకానమీలో కూడా ఫస్ట్ యూనిట్ నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాలు నేను కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సార్. అక్కడ స్టూడెంట్స్ ఆ టాపిక్ చెప్పేటప్పుడు నిజంగా ఉద్యమకారులాగా మారిపోయి వాళ్ళు ఆ టాపిక్ని ఎంతో ఎంతూజియాజంతో వింటూ ఉంటారు సార్. ఐ హోప్ మీరు కూడా ఇక్కడ అలాంటి మోడ్తోనే అలాంటి ఎంతూజియాజంతోనే డెలివర్ చేస్తున్నారని చెప్పి లాస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది సార్. సార్ లాస్ట్ ఒక్కటి సార్, మీరు మాట్లాడుతున్నారు టీజీపీఎస్సీ వాళ్ళకి యూపీఎస్సీ కాంపిటీషన్ అని. అయితే మనం ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి సార్, వాళ్ళు కూడా మన ఇక్కడ కాంపిటీషన్ ఉన్న మన తెలంగాణ స్టూడెంట్స్ కదా వాళ్ళు కూడా. సో యూపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు దాకా ఓన్లీ యూపీఎస్సీలో ఉండి వాళ్ళు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో బ్యాచెస్ మీరు చెప్పారు మీ నలుగురు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు దాకా, వాళ్ళు టీజీపీఎస్సీకి వెళ్దాం అనుకుంటారు. తెలంగాణ స్పెసిఫిక్ చదవాలి, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మీకు కేక్ వాక్ అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కనుక ఈ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ మీరు యుద్ధంలో పాల్గొంటారు కాబట్టి ముందుకు వెళ్తూనే ఉంటాం మనం. సో ఫస్ట్ తెలంగాణ స్పెసిఫిక్ అయితే కంప్లీట్ చేస్తాం. అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ అయిపోయింది సార్. మీరు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మనం చెప్పే క్లాస్లో ఫస్ట్ చదవాల్సిన ఎన్సీఆర్టీ అంటాం. ఇప్పుడు మరి పిల్లలు ఎస్సీఆర్టీ చదవాలి. ఎస్సీఆర్టీ చదివి దాంట్లో మీకు తెలియాలి ఈ దాశరథి కృష్ణమాచార్యులు అంటే దేవులపల్లి వీళ్ళందరి పేరు మీకు తెలియకపోతే హౌ డూ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద లోకల్ ఎగ్జామ్? ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేది మీకు ఫస్ట్ ఇనిషియల్గా డిస్కనెక్ట్ అవుతారు మీరు, బికాస్ మీకు మీరాబాయి గురించి చాలా బాగా చదివి ఉంటారు. బట్ హౌ డూ యూ అండర్స్టాండ్ దట్ వీ ఆల్సో హ్యావ్ అ తెలంగాణ మీరాబాయి? మీకు తెలియాలి. అంబేద్కర్ గురించి మీకు తెలుసు, అది మీకు అలానే తెలంగాణ అంబేద్కర్ కూడా ఉన్నారు. సో దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అడ్వాంటేజ్ టు డిస్కవర్ యువర్ పాస్ట్. దీన్నే గోయింగ్ బ్యాక్ టు వేదాస్ అంటాం కదా మనం. సో I think it is a good opportunity for UPSC aspirants, whether you get into at the UPSC level or the TGPS level, both way you are getting a state cadre. అది మర్చిపోకండి, పని చేస్తారు. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్రేట్ వైడ్ హారిజన్. ఆ యాక్సెప్టెన్స్ మీలో ఉంటే డెఫినెట్లీ యూ డోంట్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ డిస్కనెక్ట్. సో స్టార్ట్ విత్ SCRT బుక్స్. సార్ నా రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఎందుకంటే ఇది 563 పోస్ట్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు కానీ ఆర్ఎల్స్ లాస్ట్ టైం ఇప్పుడు ఎవరైతే తెచ్చుకోలేపారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. విష్ణు ఐఏఎస్ తరపునండి మీరు వాళ్ళ కోసం అంటూ కొంచెం కొన్ని మెటీరియల్స్ ఏదైనా ఫ్రీగా ఇవ్వడం కానీ ఆర్ఎల్స్ ఏదైనా మీరు చేయగలిగితే బాగుంటుంది. ఖచ్చితంగా సార్. అది అంటే నేను చెప్పినప్పుడు ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూపీఎస్సీని టీఎస్పీఎస్సీని ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యారలల్ గా ప్రిపేర్ చేయండి. అంటే ఎలా అంటే 1857 రివోల్ట్ యూపీఎస్సీలో చదువుతున్నప్పుడు టీఎస్పీఎస్సీలో అది కంప్లీట్ అవ్వగానే టీఎస్పీఎస్సీలో 1857 ఏమైంది, ఇలా పక్క పక్కన చదవడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను సార్, ఇప్పుడు 1857 ఇండియా గురించి అడగనియండి, బట్ యాడ్ సంథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ దేర్. సో వాట్ దే ఆస్క్ డిస్క్రైబ్ ద నేషనలిస్ట్ మూవ్మెంట్ ఆన్ 1857 అన్నప్పుడు Telangana is also part. APPSC వాళ్ళకి AP also part. Right? At least 2 lines related to reason, especially in TSPSC. That will be appreciated. And మనకి ఏంటంటే డివిజన్ అయింది కదా సార్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. ఈవెన్ ఇండియన్ హిస్టరీ యూ కెన్ యాడ్ సంథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ. సో భరత్ సార్ చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్ లో మన అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఒక 4-5 యూనిట్స్ మేమైతే PDF గూగుల్ డ్రైవ్ లో వేసి ఆ గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాము. ఖచ్చితంగా అది ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఐ హోప్ భరత్ సతార్ సార్, భరత్ భగవాన్ సార్ అండ్ శివ సార్ అండ్ శ్రవణ్ సార్ అండ్ దీక్షిత్ సార్ అందరూ మీకు ఎలా చదవాలో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకుంటున్నాము. సో ఇంకొక పాయింట్ లాస్ట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నోటిఫికేషన్ వచ్చాకే నేను ప్రిపేర్ అవుతాననే దాని నుంచి బయటకు వచ్చేసి ప్రిపరేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. యూపీఎస్సీ వాళ్ళు ఎప్పుడు ప్రిపరేషన్లోనే ఉంటారు, టీజీపీఎస్సీ వాళ్ళు ఓన్లీ నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్లో ఉంటారు. ఇది డిఫరెన్స్. సో దయచేసి మీరు కనుక గ్రూప్ 1 ఆఫీసర్ అవి తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ లాగా ఉండాలి అని అంటే ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. జై హింద్, జై తెలంగాణ.